శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, పాస్టర్ అభినయ దర్శన్ అనే అతని పైన దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో చూస్తున్నాము. అతను ప్రవీణ్ పగడాల్లానే నా పైన కూడా హత్యాయత్నం చేశారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? అసలు ఫస్ట్ ప్రవీణ్ పగడాల లాగా అనడమే తప్పు. ఓకే, ప్రవీణ్ పగడాలది హత్య కాదు, ఆయన తాగి యాక్సిడెంట్లో చనిపోయాడు. డిక్లేర్ చేశారు పోలీసులు. డిక్లేర్ చేశారు. అది కూడా ఎన్ని ఫుటేజులు చూపించి దాని మీద ఎన్ని గంటలు వర్క్ చేశాక వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నాక వాళ్ళు డిక్లేర్ చేశారు. సరే, మీరు పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే క్రిస్టియన్ కాబట్టి ఒక పాస్టర్ కాబట్టి మీరు దాన్ని ఒక పెద్ద సెన్సేషన్ చేయాలని ట్రై చేశారు. ఇంకా హర్షకుమార్ లాంటి వాళ్ళు చేస్తున్నారు, అది వేరు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయాక క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టాడు. ఓకే, సిపిఎఫ్. ఆ తర్వాత ఏంటది పార్టీ పేరు, సో భరోసా పేరుతో ఒక పార్టీ పెట్టాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో బాగా తిరుగుతున్నాడు. ఈయన పగడాల ప్రవీణ్ అనుచరుడు అని అంటారు. అసలు ఇవన్నీ పక్కన పెడితే అసలు మీరు అరకు పాడేరు ఎందుకు వెళ్ళారు? మీరు మత మార్పిడి చేయడానికి కాకపోతే మీరు అక్కడ భరోసా అని పెట్టి వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? మీరెందుకు ఇస్తారు? వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నది ఇద్దరు కూడా. ఓకే, అరకు పాడేరు. ప్లస్ పవన్ కళ్యాణ్ వచ్చాక గిరిజనుల కోసం సంక్షేమం కోసం చేస్తున్నాడుగా, రోడ్డు వేయించాడు ఆయన. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీళ్ళంతా అందిస్తున్నారు. కొత్తగా మీరు చూసే ఉంటారు ఒక వీడియో, చెప్పులు చూపించాడు ఆయన. ఎవరికి? ఈ అరకు పాడేరు ఎమ్మెల్యేకి. పాడేరు ఎమ్మెల్యేనో అరకు ఎమ్మెల్యేకో. అక్కడ ఉండే పిల్లల చేత కూడా చెప్పులు చూపించాడు. వాళ్ళకి నీళ్లు లేవుట, వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారట. అసలు నువ్వు పాదయాత్ర చేయాల్సిన పని ఏంటని అడుగుతున్నావు. అంటే ఇతని ఇంటెన్షన్ ఏంటంటే మత ప్రచారం. ఫస్ట్ నేను అనేది, ఇప్పుడు ఇతని మీద దాడి జరిగింది, దాడి వైసీపీ వాళ్ళే చేస్తుండొచ్చు, లేదు ఇతనే చేయించుకుని ఉండొచ్చు, రెండు కూడా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇతనికి డబ్బులు కావాలి, పాస్టర్ పేరుతోటి వీళ్ళకి డబ్బులు వస్తాయిగా. మత ప్రచారం చేసి వాళ్ళని మారిస్తే డబ్బులు వస్తాయి. ఇట్స్ అ ఫ్యాక్ట్ అది. సో ఆల్రెడీ ఇతను డబ్బులు పడ్డా, ఇంకా డబ్బుల కోసం ఈ నాటకం ఆడుతున్నాడని అక్కడ లోకల్గా చెప్తున్నారు. రెండోది, ఎమ్మెల్యేలు కూడా చేయించి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళని తిడుతున్నాడు కాబట్టి. అది వైసీపీకి ఈ క్రిస్టియన్స్కి సంబంధించిన ఇష్యూ. అది ఇట్ ఈస్ నో వే కనెక్టెడ్ టు ద గవర్నమెంట్. నెంబర్ 1. నెంబర్ 2, బీర్ బాటిల్స్తో దాడి చేశారు. సరే, వాళ్ళు దాడి చేశారో నువ్వు దాడి చేయించుకున్నావా, వాళ్ళు నీ మనుషులా వాళ్ళ మనుషులా, యూ హ్యావ్ టు, నీకు నువ్వు చూసుకోవాలి అది. ఎందుకంటే ఇక్కడ పోలీసులకు సంబంధం లేదు. కానీ పోలీసులకు ఇక్కడ ఏ సంబంధం అంటే ఇతను మత ప్రచారం కోసం వచ్చాడా అనే దాని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో దృష్టి పెట్టాలి. ఆయన సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి ఇతను మత మార్పిళ్ళ కోసం ప్రయత్నిస్తున్నాడా? నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు వీటినే ఎన్నుకున్నాడు అంటే వీళ్ళు అమాయకంగా ఉంటారు కాబట్టి వీళ్ళని బుట్టలో వేసుకోవచ్చు గిరిజన ప్రాంతం. అయితే ఇక్కడ ఒకటి గిరిజనులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు మతం మారితే మీకు ఎస్సీ ఎస్టీ హోదా ఉండదు. డోంట్ ఫర్గెట్ దట్. ఇది ఫస్ట్ వాళ్ళలోకి తీసుకెళ్ళాలి ఎవరైనా. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఎస్, మీరు ఎస్సీ ఎస్టీ హోదా కోల్పోతారు, అందుకు ఇష్టమైతే మీరు మతం మార్పిడి చేసుకోండి, మీకు వచ్చే మీకు వచ్చే సౌలభ్యాలు కానీ సౌకర్యాలు కానీ ఉండవు. ఇది ఎవరైనా లోకల్ వాళ్ళు చెప్పాలి. అక్కడ అభినయ్ దర్శన్ ఒక పెద్ద స్కెచ్ తోటి వెళ్ళాడు. ఏదో మరో పగడాల ప్రవీణ్ అయిపోవాలనుకున్నాడా, లేదు ఒక మత పెద్ద అయిపోవాలనుకున్నాడా, డబ్బులు సంపాదించాలనుకున్నాడా? ఇవాళ ఇది దీని మీద చర్చ. దీని మీద సోషల్ మీడియాలో రకరకాలు వచ్చేస్తున్నాయి కథనాలు. మీరు ఊహాగానాల కంటే కూడా వాస్తవాలకి ప్రాముఖ్యత ఇవ్వండి అని చెప్తున్నాం. కాబట్టి అతని ఇంటెన్షన్ క్లియర్గా మనకు అర్థమవుతోంది, మత ప్రచారం. సో దానికోసం ఎమ్మెల్యేలను దూషిస్తున్నాడు. సరే, ఎమ్మెల్యేలను దూషిస్తే అది వైసీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి, మనకు సంబంధం లేదు. అక్కడ వాళ్ళ తప్పు ఎంత ఉంది, ఇతని తప్పు ఎంత ఉంది అనేది దే హ్యావ్ టు డిసైడ్. బట్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే అక్కడ మత మార్పిళ్ళు జరుగుతుంటే ఆపాలి, చర్చిలు కడితే ఆపాలి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.